మొన్న నేను ఒక అడిగి పోతే సినిమాల హీరో రామ్ చరణ్ సార్ గాని వచ్చిండు. సార్ను చూడంగానే ఉరికి పోయి సెల్ఫీ గుంజుకుందాం అనుకున్నా, కానీ సార్ చుట్టూ బౌన్సర్లే ఉన్నారు. దగ్గరికి పోదానికి అస్సలు వశం కాలేదు. ఆడపిల్లనని కూడా చూడకుండా నూకేసిర్రు. నేను సార్కు మస్తు పెద్ద అభిమానిని అని కూడా చెప్పిన, ఆయన దగ్గరికి రానియలేదు. ఒక్కొక్కరు కండలు తిరిగి ఉన్నారు. అట్లున్నారు కాబట్టే ఎవ్వరిని మీద పడకుండా ఆపుతుర్రు. బౌన్సర్లు అంటే యాదికొచ్చింది గిజ్జోడుర్రి. మంది మార్బలాన్ని ఎంటేసుకొని ప్రచారంలో రువ్వడిగా ముంగటికి పోతున్న గీ లీడర్ ఎవరిలో ఎరికేనా? విశాఖ జిల్లాలోన్న అరకు నియోజకవర్గంలో పువ్వు పార్టీ తరపుకెంచి పోటీ చేసేటి కొత్తపల్లి గీత మేడం. మరి మేడం ప్రచారానికి పోయిన కాడేమన్నా మంది మీదగబడి సెల్ఫీలు గుంజుకుంటుర్రో లేకుంటే పడని పార్టీ వాళ్ళు అడ్డం తగిలి ప్రచారం చేయనిస్తలేరో తెలియదు గాని ఆమె రక్షణ కొరకని బౌన్సర్లను పెట్టుకుంది. గా బౌన్సర్లతోనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంది మేడం. ఇంకో ముచ్చటేంటిదంటే మేడం ఆడి మనిషి కాబట్టి ఆడి బౌన్సర్లనే పెట్టుకుంది. చూడుర్రి ఆడి బౌన్సర్లు ఎంత అజంగా ఉన్నారో, ఎంత బలంగా ఉన్నారో. గట్టినే ఉన్నారు షెల్లెళ్ళు. మామూలుగానైతే కండలు తిరిగిన మొగోళ్ళనే బౌన్సర్ల లెక్క చూస్తాము. అసొంటిది గీతా మేడం మాత్రం ఊర్ల పొంటి ఉండే అక్కడి షెల్లెళ్లను బౌన్సర్ల తిరగబెట్టుకుంది. అట్లా వెనక పొంటి కర్ర బట్టలు వేసుకొని బౌన్సర్లు ఎమ్మటొస్తుంటే మేడం ప్రచారం గట్టిగా సాగిస్తుంది. అంతేకాదు వాళ్ళు కూడా భలే హుషారున్నారు. ఎవరిని మేడం దగ్గరికి రాణిస్తలేరు. ఊళ్ళ పొంటి పబ్లిక్ మస్తు ఇచ్చంతరంగా చూస్తుర్రట. ఏదైతే ఏం గాని రాజకీయ నాయకులు చాలా మంది మొగ బౌన్సర్లనే పెట్టుకుంటారు. అసొంటిది గీ మేడం మాత్రం లేడీ బౌన్సర్లను పెట్టుకుని వాళ్ళకింత ఆదెరువు అవుతున్నదంటే గీ మేడాన్ని తారీఫ్ చేయాల్సిందే పొర్రి అని అంటుర్రు చాలా మంది అక్కడి పబ్లిక్.